ఎక్కడో ఒక చోట ఒక ప్రదేశాన్ని, ఒక కట్టడాన్ని, ఒక ఆలయాన్ని చూపించి అది దేవుని సన్నిధి అని మనం చెబితే ఆ సన్నిధి యొద్దకు మనం కొంతసేపు మాత్రమే వెళ్ళగలం, అక్కడ కొంతసేపు మాత్రమే మనం ఉండగలం. కానీ దేవుడు కోరుకుంటున్నదేంటి? నిత్యము మీరు నా సన్నిధిలా ఉండాలి. అలాగని మేమందరం దేవుని వాక్యాన్ని వినటానికి ఒక ప్రదేశానికి వెళ్ళొద్దా, మేమందరం సమాజముగా కూడుకోవద్దా అని మీరు నన్ను అడిగితే తప్పకుండా వెళ్ళండి. కానీ అది దేవుని సన్నిధి అని అంతటితో మీరు సరిపెట్టుకొని మీ జీవితాలను దేవునికి దూరం మాత్రం చేసుకోవద్దు. దేవుడు కోరుకున్న బ్రతుకు అది కాదు. మరి దేవుడు ఏం కోరుకున్నాడు? మీరు వెళ్ళండి, సమాజ మందిరములుగా పిలువబడుతున్నటువంటి ఆ స్థలాలకు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని వినండి, నేర్చుకోండి, సాధన చేయండి, దేవుని కొరకు ప్రణాళికలు వేయండి. కానీ మీ బ్రతుకు కాలంలో ప్రతి క్షణం కూడా దేవునికి ఒక సన్నిధిలా మీరు బ్రతకండి. నిత్యము దేవునిని ఆశ్రయిస్తూ, నిత్యము దేవుని బలమును ఆశ్రయిస్తూ, నిత్యము దేవునికి ఒక సన్నిధిలా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని ప్రక్కన పెట్టి ఇదిగో మాకు కనిపిస్తున్నది, మేము అనుకుంటున్నది, మేము సరిపెట్టుకున్నది, మేము అంగీకరించదగినది, అదిగో అది మాత్రమే దేవుని సన్నిధి, మేము దేవునికి సన్నిధిగా ఉండలేము అంటే గనుక మీరు ఎప్పటికీ నిత్యత్వంలో అడుగు పెట్టలేరు.